మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో, డాక్టర్ దిలీప్ గూడ హియర్, ఫిజిషియన్, యశోద హాస్పిటల్, సోమాజిగూడ, హైదరాబాద్. మనం ఈ కొత్త మాలిక్యూల్స్ గురించి వింటున్నాం. మోంజారో అని, దెన్ విగోవి అని, ఇట్లా రకరకాల ఇంజెక్టబుల్ మందులు వచ్చాయి. షుగర్ని కంప్లీట్గా రివర్స్ చేసేస్తున్నాయి అండ్ బరువు భయంకరంగా తగ్గించేస్తున్నాయి ఊహించలేనంతగా అని ఆఫ్కోర్స్ మీరు అందరూ వినుంటారు. అయితే ఏంటి ఈ మందులు, వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇవి GLP-1 రిసెప్టర్ అగనిస్ట్ అనే క్లాస్కి సంబంధించిన మందులు. సెమాగ్లూటైడ్ అనేది విగోవిలో ఉంది, టిర్జెప్టైడ్ అనేది మోంజారోలో ఉంది. సో ఈ రెండు వన్స్ వీక్ మందులే. సిమిలర్గా ఈ రెండు కాస్ట్స్ రఫ్గా మీరు చూస్తే అబౌట్ 16,000 to 18,000 నెలకి అయ్యే ఖర్చు అవుతుంది. బట్ ఆఫ్ కోర్స్ మ్యాక్సిమల్లీ టాలరేట్ డోస్ అంటే 15 mg మోంజారో కానీ 2.4 mg విగోవి ఆర్ సెమాగ్లూటైడ్ కానీ ఖచ్చితంగా 22,000 అలా అవుతుంది. కాకపోతే వీటితో వచ్చే అపారమైన బెనిఫిట్ ఏంటంటే సిగ్నిఫికెంట్గా డయాబెటీస్ రెమిషన్కి హెల్ప్ అయ్యే మందులు ఇవి. అంటే ఇప్పుడు ఆల్రెడీ తీవ్రంగా డయాబెటీస్ ఉంది, మీ HbA1c బాగా ఎక్కువ ఉంది, మీరు HbA1c తగ్గించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు, ఇన్సులిన్ ఒక 100 యూనిట్ల కంటే ఎక్కువ పర్ డే వాడుతున్నారు అన్నప్పుడు ఇవి ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాయి. టోటల్ డైలీ డోస్ ఆఫ్ ఇన్సులిన్ని 70% వరకు తగ్గించగలవు. ఇన్ఫ్యాక్ట్ కొంతమందిలో మేము ఇన్సులిన్ కంప్లీట్గా ఆపేయగలిగాము ఈ మందుల వాడకం ద్వారా. అఫ్కోర్స్ కొన్ని వేరే మందులు కూడా వీటికి జత చేస్తే, అంటే క్యానగ్లిఫోజిన్ ఆర్ ఎంపగ్లిఫోజిన్ ఆర్ డాపాతో పాటు మీరు కనుక ఏకార్బోజ్ మెట్ఫార్మిన్, దెన్ ఇమిగ్లిమిన్, ఇట్లా కొన్ని మందులు ఉన్నాయి. ఇవి వాడితే ఖచ్చితంగా డయాబెటీస్ రెమిషన్, అంటే ఇంతకుముందు షుగర్ ఉంది, తీవ్రంగా ఉంది, 8-9 HbA1c ఉంది, ఇప్పుడు 5.7 HbA1c అనేది ఖచ్చితంగా సాధ్యం. కానీ అందరిలో కాదు, ఒక 70% మందిలో మనం డయాబెటీస్ రెమిషన్ దిశగా మనం వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. సో దానికి అఫ్కోర్స్ ముఖ్యంగా వాళ్ళు ఏం తింటున్నారు అంటే డైట్, ఎక్సర్సైజ్ కూడా చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే మీరు తినే ఫుడ్ అనేది ఆల్మోస్ట్ 40-50% మీ షుగర్ రెమిషన్కి హెల్ప్ అయ్యే ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అంటే మీరు సింపుల్ కార్బ్స్ బదులు కాంప్లెక్స్ కార్బ్స్ తీసుకొని కార్బ్ ఇంటేక్ డ్రాస్టిక్గా తగ్గించేసి ప్లాంట్ ప్రోటీన్ అండ్ ఫైబర్ ఇంటేక్ పెంచుతూ కనుక మీరు ముందుకెళ్తే డైట్ విషయంలో, అలాగే ఎక్సర్సైజ్ బోత్ మజిల్ బల్క్ చేస్తూ కార్డియో రెస్పిరేటరీ ఎక్సర్సైజ్ కూడా, అంటే అది రన్నింగ్, ట్రెడ్మిల్, స్విమ్మింగ్ లాంటివి కూడా, రోయింగ్, సైక్లింగ్ లాంటివి చేస్తే, అంటే కంబైన్ మజిల్ బిల్డింగ్ ఒకవైపు అండ్ కార్డియో ఇంకోవైపు కనుక కంబైన్ చేస్తే మీకు బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్ వస్తుంది. అండ్ డైట్, ఎక్సర్సైజ్తో పాటు ఇలా మందుల మార్పిడి కొంచెం కనుక మీరు చేయగలిగితే మీరు ఖచ్చితంగా డయాబెటీస్ రెమిషన్, అంటే ఇంతకుముందు ఉన్న హై షుగర్ నుంచి షుగర్ లేని దిశగా మీరు పయనించవచ్చు. అండ్ అగైన్ దిస్ ఈజ్ నాట్ ఎ గ్యారంటీ ఫర్ ఎవ్రీబడి. అందరికీ రెమిషన్ అనేది సాధ్యం కాదు. కానీ డయాబెటీస్ రెమిషన్ అనేది టోటల్ బాడీ ఫ్యాట్ తగ్గించుకుంటూ కనుక మీరు ముందుకెళ్తే దానికి రకరకాల అప్రోచెస్ ఉన్నాయి. ఇట్స్ మల్టీ ప్రాంగ్డ్ అప్రోచ్. డైట్ అండ్ ఎక్సర్సైజ్తో పాటు ఈ సల్ఫనిల్ యూరియా వాడకం బాగా తగ్గించేసి, అంటే గ్లిక్లజైడ్, గ్లిమిపెరైడ్, గ్లిబెన్క్లమైడ్, గ్లిపిజైడ్ లాంటి మందుల్ని కంప్లీట్గా తీసేసి ఇన్సులిన్ వాడకాన్ని మీరు డ్రాస్టిక్గా తగ్గించి ప్రీమిక్స్డ్ ఇన్సులిన్ 2 times బదులు ఒక బేసల్ ఇన్సులిన్తో పాటు OAD ఓరల్ యాంటీడయాబెటిక్ ఏజెంట్స్తో పాటు ఈ GLP-1 క్లాస్ కనుక మీరు ఇవ్వగలిగితే ఖచ్చితంగా ఒకవైపు నుంచి ఇన్సులిన్ నుంచి విముక్తి లభించవచ్చు. అండ్ అలాగే ఇంకా ముందుకెళ్తే అసలు షుగర్ నుంచి కూడా విముక్తి లభించవచ్చు. కాబట్టి డయాబెటీస్ రిమిషన్ అనేది కంప్లీట్గా అది ఇంపాసిబుల్ అని అనుకోకండి. అండ్ రివర్సల్ కాదు, రిమిషన్ అని ఎందుకు ఎంఫసైజ్ చేస్తున్నాము అంటే, రివర్సల్ అని చెప్పగానే చాలామంది పేషెంట్స్కి ఒక రకమైన అపోహలో ఉంటారు, నాకు ఇంకా షుగర్ లేదు అని. అండ్ సరైన డైట్, ఎక్సర్సైజ్ చేయరు అండ్ రిలాక్స్ అయ్యి పెట్టుకున్న రిస్ట్రిక్షన్స్, ఫుడ్ రిస్ట్రిక్షన్స్, రూల్స్ని అతిక్రమించి ఖచ్చితంగా ఫుడ్ అది ఎక్కువ తీసుకోవటం, మళ్ళీ ఫ్యాట్ చేరటం ద్వారా వాళ్ళు తిరిగి డయాబెటిక్ అయ్యే ప్రాబ్లం ఉంది. కాబట్టి మనం రివర్సల్ అనే పదం వాడకూడదు. రిమిషన్ అనేది రైట్ టర్మ్. సో ఒకసారి డయాబెటీస్ రిమిషన్ వచ్చిన తర్వాత కొన్ని మందులు ఆపచ్చు, బట్ కొన్ని మందులు మీరు కంటిన్యూ చేయాల్సిన అవసరం రావచ్చు. దెన్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ మాత్రం లైఫ్ లాంగ్ ఇలా కార్బ్ అండ్ ఫ్యాట్ ఇంటేక్ తగ్గించి ప్లాంట్ ప్రోటీన్ అండ్ ఫైబర్ ఇంటేక్ పెంచి ఎక్సర్సైజ్ చేస్తూ ఇలా కనుక మీరు ముందుకెళ్తే మీకు షుగర్ మళ్ళీ రాకుండా ఉండే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది. సో డయాబెటీస్ రిమిషన్ గురించి ఫర్దర్ డౌట్స్ ఏమైనా ఉంటే యూఆర్ వెల్కమ్ టు కమ్ కాంటాక్ట్ మీ.